సో ఇక్కడ నుంచి మిలాన్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ ఆ టయానికి మిలాన్ వచ్చాము. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మ్యాప్ పెట్టుకొని ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలి అని చూస్తూ ఉన్నాము. వాళ్ళు ట్రావెల్ ప్లేసెస్తో పాటు ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఏ రెస్టారెంట్స్లో బాగుంటుంది అని కూడా ఇచ్చారు. సో మేము ఆ రెస్టారెంట్స్కి వెళ్ళాము. బట్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇటలీలో ఎక్కడైనా మీరు డైనింగ్ వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ ఛార్జ్ చేస్తున్నారు. అంటే మనం డైనింగ్ వెళ్ళి కూర్చొని తింటే ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. సో అది చాలా కాస్ట్ అవుతుంది అనమాట. సో మీరు బెటర్ ఫుడ్ తీసుకొని క్యారీ చేస్తూ ఇలా వెళ్తూ నడుస్తూ తింటే చాలా మనీ సేవ్ చేసుకుంటారనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ట్రిప్ కూడా. యాక్చువల్గా ఈ విషయం మాకు తెలియక కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి తిరిగి తిరిగి అని కూర్చొని వెళ్ళి తిందామని చెప్పేసి ఒక దగ్గర తిన్నాము. సో బిల్ వచ్చేసరికి బాగా స్టన్ అయ్యాము. మేము తిన్నదానికి బిల్ పే చేసిన దానికి అస్సలు లేదు. సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కావాలంటే మాత్రం ఇలానే చేయాలి. ఇంకా కిడ్స్ అది ఉంటే కూడా మెక్డొనాల్డ్స్ ఇలా అన్నీ ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి కాబట్టి మీరు వాటిల్లో అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మిలాన్ అనమాట, మెయిన్ సెంటరు. ఇక్కడ అన్నీ ఇంకా మంచి మంచి షాపులు, బ్రాండెడ్ షాపులు అవన్నీ ఉన్నాయి. చెప్పాలంటే మాకు ఇక్కడ ఎక్కువ టైం పట్టలేదు. ఈ ప్లేసెస్ అన్నీ ఏంటి అంటే ఎక్కువ ఉండి బాగా ఫొటోస్ తీసుకొని ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా లేవు. అంత సిటీ అనమాట. అలా చూసుకుంటూ వెళ్ళడమే. బాగా నడవాల్సి వస్తుంది కూడా. సో బాగా ప్రిపేర్డ్గా ఉండండి. మంచి జాకెట్స్, షూస్ అవన్నీ తీసుకెళ్ళండి. కంఫర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటి ట్రిప్స్లో. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోస్లో పీసా, ఫ్లోరెన్స్ అవి చూద్దురు కానీ.